హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే అందరం దర్గాకైతే బయలుదేరామండి. మా వాళ్ళైతే అందరూ ఆ మొక్కజొన్న కంకుల తోటలోకైతే దిగారండి. ఇప్పుడైతే అందరం పాలు తీసుకున్నాము. మేము పాలాభిషేకానికైతే మేమందరం నడిచి వెళ్ళాలనుకున్నామండి. అందరం అయితే నడిచి వెళ్తున్నాము. ఇదైతే చాలా ఫేమస్ అండి. పీర్లు పెట్టి 5 రోజులు కాబట్టి ఈరోజు పాలాభిషేకం అనేది చేస్తారు. సాల్మాన్పురం దర్గా అండి. మా బుచ్చిరెడ్డిపాలెం పక్కనే ఉంటుంది ఇది. 3 కిలోమీటర్స్. ఇప్పుడైతే దర్గా దగ్గరికి వచ్చేసాము. మేము వచ్చేలేకి మా వారు, మా అబ్బాయి అయితే బైక్‌లో అయితే వచ్చేసారండి. ఇక్కడైతే ఎంట్రన్స్‌లో అయితే కడ్డీలనేది వెలిగిస్తారు. ఇవి 2 దర్గాలుంటాయండి. ఇది మెయిన్ రెడ్ కలర్‌లో ఉండేది పాలాభిషేకం చేసే దర్గా అండి అది. ఇప్పుడైతే మా వారైతే ఈ దర్గాకి ప్రతి సంవత్సరం చికెను అన్నీ ఇచ్చేదండి. వాళ్ళైతే మా వారిని చూడగానే చాలా హ్యాపీ అయిపోయారు. ఇదైతే వీడియో తీయనీయరండి. పాలాభిషేకం చేసేటప్పుడైతే వీడియో తీయనీరు. కానీ మా వారు తెలుసు కాబట్టి కాసేపయితే నన్ను తీసుకొనిచ్చారు. ఇప్పుడైతే వాళ్ళైతే చాలా హ్యాపీ అయిపోయారు. మా వారిని చూడగానే ముజావరు వాళ్ళు బయటకొచ్చి మా వారినైతే లోపలికి తీసుకొనెళ్లారండి. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అండి. మా వారు 1 ఇయర్ తర్వాత దర్గాకొచ్చారని చెప్పి. ఇప్పుడైతే అక్కడ అన్ని అడ్డాలు పెట్టేస్తున్నారు. ఎవరినైతే లోపలికి రానీరు. అవన్నీ పక్కకు తీసేయలేక మా వారినైతే వారే చేయబట్టి లోపలికైతే తీసుకొనెళ్తా ఉన్నారు. ఆయన అభిషేకం చేసేది మాత్రం వీడియో తీయకూడదు. అందుకు నేను తీయలేదండి. మా వారైతే లోపలికి వెళ్ళారు. ఇప్పుడు అభిషేకం అయిపోయిన తర్వాత పక్కనే ఇంకో దర్గా ఉందండి. అంటే ఆ దర్గాలోనే ఇంకోటుంది. అక్కడ పీర్లన్నీ పెడతారండి. ఇక్కడైతే మా వాళ్ళైతే బ్లెస్సింగ్స్ అని తీసుకుంటున్నారు. ఈ దర్గాతో మా బాండింగ్ అంటే అండి, ముఖ్యంగా నా బాండింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఈ దర్గాకి వచ్చేదండి మేము. అంటే మా అమ్మమ్మ, మా తాతయ్య ఇక్కడే ఉండేదండి. వాళ్ళైతే అసలు చిన్నప్పుడు నాకు తెలిసేది కాదు. అసలు ఎందుకున్నారు వాళ్ళు ఇక్కడ అనుకునేది నేను. అందరూ ఉన్న అనాథల్లాగా వాళ్ళిద్దరైతే ఇక్కడే ఉండేది. సంవత్సరానికి ఒకసారి వచ్చి మా పెద్దమ్మ వాళ్ళు మేమందరం వచ్చి వాళ్ళని చూసుకొని వెళ్ళేది. మేము వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఉండేది. ఇప్పుడు చూపిస్తున్న బిల్డింగ్ అయితే అప్పుడు వసారా ఇల్లండి. ఇక్కడే మా అమ్మమ్మ ఉండేది. అసలు ఇప్పుడు కానుంటే వాళ్ళిద్దరిని ఎంత బాగా చూసుకోవచ్చు అనుకునేది. కానీ మనం ఏదైనా బతుకున్నప్పుడే చూసుకోవాలండి. చనిపోయాక మనం ఏం చేయలేము. అందుకే అమ్మమ్మ, తాతయ్య ఎవరున్నా గానీ హ్యాపీగా చూసుకోండి. వీళ్ళే వాళ్ళకైతే అన్నం అన్నీ పెట్టేది. ఈ పెద్దావిడే వాళ్ళు. మన వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అయినా చేసుకోండి. బాయ్ అండి.